కొంప ఇందులో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం, ఇందులో ఏం మనం శాశ్వతంగా ఉండిపోం అన్నారనుకోండి, ఇది వెళ్ళిపోతున్నా భ్రాంతి ఉండదు, ఇది వెళ్ళిపోతున్నా బాధ ఉండదు. మరి నేను, ఆయన మార్గం చెప్పారు లోకానికి. నేనన్న మాట ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి వెళ్ళమన్నారు ఆయన. నేను ముందుకొస్తుంది, నేను తన్నుకొస్తుంది, మన ప్రయత్నం అక్కర్లేదు. అక్కర్లేకుండానే అది ఎప్పుడు తన్ని పైకి వస్తుంది. మీరు చూడండి, దాని ప్రయత్నం అక్కర్లేదు. నేను అంటాను, నేను వచ్చేస్తుంది. కానీ నేను ఎక్కడ పుడుతోంది అసలు, అక్కడికి వెళ్ళమన్నారు. విచారణ అంటారు. ప్రశాంతంగా కూర్చుని ఆ వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళి అది ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గమ్మత్తు జరుగుతుంది. వెనక్కి వెళ్ళడానికి నువ్వు ఏ సాధనాన్ని పట్టుకుని వెళ్ళావో ఆ సాధనం అక్కడికి వెళ్ళిన తరువాత దానిలో కరిగిపోతుంది. కరిగిపోగానే అసలు నేను నువ్వుగా నిలబడిపోయినప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. అందుకే తరచు వేదాంతంలో వాడే ఉపమానం, సముద్రపు లోతు కనుగొనాలని ప్రయాణం చేసినటువంటి ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడానికి ప్రయాణం చేయడంలో కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది. మొదట నేనెక్కడ పుడుతోందో కనుక్కోవడానికి సాధనంగా దీన్ని తీసుకుంటాడు మనసుని. నిజానికి ఆ మనసు సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సుకి ఆధారమేది ఊపిరి. ఆ ఊపిరి నియంత్రింపబడుతుంది. అందుకే ప్రాణాయామం చేస్తారు పూజ చేసేటప్పుడు. నియంత్రింపబడి యోగంలో మీరు ఎంత తపశ్శక్తిలోకి వెడుతుంటే ఊపిరి అంత మందగించిపోతుంది. మందగించిపోయి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ నేను పుట్టేటటువంటి స్థానం దగ్గరికి వెళ్ళగానే ఆ మనసు అందులో లయం అయిపోతుంది. లయం అయిపోయినప్పుడు ఒక్క ఆత్మయే మిగులుతుంది. ఆ ఆత్మగా తానుంటాడు. ఆత్మగా తానున్నప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది. దుఃఖమంతా ఎప్పుడు పుడుతుందంటే మనసు లేస్తే. మీరు ఈ మాట ఎంతపాటి పట్టుకున్నారో నాకు తెలియదు. మరి సుఖము దుఃఖము ఈ రెండు భావనలు ఎప్పుడుంటాయంటే మనస్సు నిద్ర లేచి ఉంటే. మనసు నిద్ర లేచి లేదనుకోండి, అది ఆత్మలో కరిగిపోయి ఉందనుకోండి, ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మలో లయమై ఉందనుకోండి, అది పైకి రాకపోతే ఇక ఆనందం అన్నది తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇది ప్రతి వాళ్ళకి అనుభవంలో ఉంటుంది. అందుకే అజ్ఞానము చేత ఆనందావస్థ సుషుప్తి, నిద్ర లేపవద్దు అని చెప్తారు. భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపవద్దు అంటారు. అందుకే సుప్రభాతం పాడతారు. లేవమని అర్థం. ఎందుకు లేవద్దంటారు? ఎంతో కష్టపడి ఆత్మస్థితికి చేరుకుంటే పొందేటటువంటి ఆనందం ఏదుందో దాన్ని సుషుప్తిలో పొందుతాడు. సుషుప్తి అంటే గాఢ నిద్ర. అక్కడ మనసు లేదు, అది ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి మనస్సు, ఇంక ఏది సుఖం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది? తను ఎక్కడ పడుకున్నాడో తనకి తెలియదు, తన పక్కన ఏముందో తనకి తెలియదు, తన శత్రువు తన దగ్గరికి వచ్చాడేమో తెలియదు, తన కంఠం మీద కత్తి ఎత్తేస్తున్నా తనకి తెలియదు, తను ఆ పూట తినకపోయినా తనకి తెలియదు, తన వాళ్ళెవరి బాధలు తనకి తెలియవు, తనకి సుఖం లేదు, తనకి దుఃఖం లేదు, ఉన్నదల్లా ఒక్కటే ఆనందం. ఏమీ తెలియలేదు. ఏమీ తెలియకపోవడానికి కారణం మనసు పని చేయట్లేదు. మనసు పని చేయకపోతే నిరతిశయమైన ఆనందం, అదే రాశీభూతమైన ఆత్మ. ఆత్మగా ఉన్నంతసేపు ఆనందం. మనస్సు పైకి వచ్చిందా అది వెంటనే ప్రారంభం చేస్తుంది సుఖదుఖాలు, ఉత్తరక్షణం మొదలు పెట్టేస్తుంది. అందుకే మీరు చూడండి, తెలివి వచ్చిందంటారు. తెలివి వచ్చింది అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆత్మలోంచి మనసు విడింది. విడగానే అది చేసే పని ఏమిటంటే దానికి బానిసలు ఉంటారు. అది కొన్ని కోట్ల జన్మల నుంచి వశవర్తుల్ని చేసుకుంది, బానిసల్ని చేసుకుంది. దాని ఆదేశం బట్టి లేచి అనుసరించాలి. ముందు 5 జ్ఞానేంద్రియాలని పిలుస్తుంది: కన్ను, చెవి, ముక్కు, నాలుక, స్పర్శేంద్రియం. మనసు లేచిందంటే ఇంకా పడుకోకూడదు. చూడండి, ధూర్తుడైన యజమాని ఉంటాడు, ఆయనకి రాత్రి 2ంటికి తెలివి వచ్చింది అనుకోండి, ఆయన పోన్లే పాపం అందరూ పడుకున్నారు, మనం లేచామని వాళ్ళందరినీ లేపడం ఏమిటి అనుకోడు. ఆయన అందరినీ లేపేస్తాడు. లే నాకు నిద్ర పట్టట్లేదని. అలా మనసు లేచిందనుకోండి, ఇక ఇంద్రియములను పడుకోనివ్వదు. ఇంద్రియములు లేచిపోవాలి. లేచిపోగానే ఏమవుతుందంటే
అది ద్వంద్వములలోకి వెళ్ళిపోతుంది. సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం ఆలోచన మొదలెట్టేస్తుంది. ఇవాళ ఫలానా చోటుకి వెళ్ళాలి, ఫలానా పని చెయ్యాలి, అది చేద్దాం అనుకున్నాను, అది చేయకపోతే ఏమవుతుంది? వాడెవరికో జ్వరం వచ్చింది, వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేదు, నాకు తెలియదు ఆ విషయం అంటే ఏమవుతుంది? తప్పు కదా. ఎంత అన్యాయం! ఎందుకు అబద్ధాలు? ఇంత బతికి అంత అబద్ధమా? వెడితే ఏమవుతుంది? వెడితే ఇన్నింటిని ఎలా చక్కబెట్టుకోవాలి? ఇన్ని ఆలోచనలు వచ్చేస్తాయో. ఇవన్నీ వచ్చేటప్పటికి సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం వచ్చేస్తాయి. అదే ఆ మనస్సు గమ్మత్తు ఏమిటో తెలుసా? ఒక్కొక్కసారి అది బడలిపోయి ఉంటే ఇంద్రియాలను ఒక్కటిని వదిలేస్తుంది. అంటే కంటిని, చెవిని, ముక్కుని, నాలుకని, కర్మేంద్రియాలని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేస్తే ఇవి పడుకుంటాయి. మనస్సు తెగిపోయిందనుకోండి కవాటం, ఇక వీటికి ఏమైనా బాధ ఉన్నా అవి తెలుసుకునే లక్షణం ఉండదు, ఇక సుఖ దుఃఖాలు ఉండవు. మనసే మధ్యలో కవాటం కింద ఉంటుంది. అది యథార్థంగా చెప్పాలి అంటే మీకు అది మోటార్ లాంటిది. చూడండి, కింద విద్యుత్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, పైన గ్రైండర్ ఉంటుంది. ఈ మోటార్ తిరిగితేనే గ్రైండ్ చేస్తుంది పైన ఉన్నది. ఇంద్రియములు గ్రైండర్ లాంటివి, మోటార్ లాంటిది మనస్సు, విద్యుత్తు లాంటిది ఆత్మ. విద్యుత్తు కనపడదు, కానీ దాన్ని ఆధారం చేసుకునే మోటార్ తిరుగుతుంది. మోటార్ తిరిగాక ఇంకా గ్రైండర్ తిరగకుండా ఉండదు, బ్లేడ్లు తిరగకుండా ఉండవు. అవి తిరగడం మొదలెట్టాయంటే వేళ్ళు కాని, పప్పు కాని, ముక్కలు కాని ఏం పోసినా ముక్కలైపోతాయి. ఆ విద్యుత్ ఉంది, పైన బ్లేడ్లు ఉన్నాయి, మోటార్ పనిచేయట్లేదు, తిరుగుతాయా? తిరగవు. మనస్సు ఊరుకుందో, మనసు నిద్రాణం అయిపోయిందో అంతే, సుఖస్వరూపం, ఏ కదలిక ఉండదు. అందుకే అసలు సమస్త శాస్త్రముల ప్రయోజనం ఏమిటంటే ఆ మనస్సుకి సత్వగుణాన్ని ఇవ్వడం. అసలు ముందది లొంగాలి. అది ఎందుకు లొంగదీయడం ప్రారంభం చెయ్యాలంటే, గుర్రం ఉంటుంది, గుర్రం అంత గబుక్కుని రౌతుని ఎక్కించుకోదు. ఒకవేళ రౌతుని ఎక్కించుకున్న గుర్రం యొక్క మొదటి లక్షణం ఏమిటంటే వాడిని పడగొట్టడం, వాడిని కింద పారేయడానికి చూస్తుంది. అందుకే రౌతు కొద్దీ గుర్రం అంటారు. ఎంత గొప్ప గుర్రాన్ని కూడా తన ఆజ్ఞను అనుసరించి పరిగెత్తేలా చేస్తాడు. లేకపోతే అదేం చేస్తుందంటే తన మీద కూర్చోలేక పడిపోయేటట్టు చేస్తుంది. కోట్ల జన్మలుగా మనం ఎంత స్వేచ్ఛ మనసుకి ఇచ్చామంటే, మనసు చెప్పింది మనం చేయడమే కానీ బుద్ధి మనసుని ప్రశ్న వేయదు. ఎందుకు అలా చెప్తావు అస్తమానం అని అడగదు. భగవాన్ బోధ అంతా ఇదే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఆయన ఎప్పుడూ ఇదే మాట్లాడుతుండేవారు. ముందు చిత్తము యొక్క శుద్ధి కొరకు ప్రయత్నం చెయ్యండి. మనసుని లొంగదీసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి రెండు ఉండాలి. ఒకటి మితాహారము, రెండు మితమైనటువంటి విహారము. ఈ రెండు ఉంటే మనసు లొంగుతుంది. ఆహారములో 6వ వంతు మనసు అవుతుంది. మనసు ఏర్పడడానికి కొత్తగా ఏముండదు. మనం ఏ ఆహారం తీసుకున్నామో అందులో 6వ వంతే మనసు అవుతుంది. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు మీరు ఏ భావనతో ఉన్నారో మనసు అలా ఏర్పడుతుంది. అందుకే మీరు చూడండి, 5వ నెల దాటిపోయిన తర్వాత గర్భిణీ స్త్రీ, ఆమె కడుపులో ఉన్న పిల్లలు తరచుగా ఎవరి మాటలు వింటూ ఉంటారో వాళ్ళని తొందరగా గుర్తుపడతారు వాళ్ళు బయటకు వచ్చి. అమ్మమ్మ, తాత, మేనమామ పిల్లలకి బాగా తెలియడానికి కారణం ఏమిటో తెలుసా? పుట్టింటికి వస్తుంది, అస్తమానం తాతగారి మాట వినపడుతుంది, అస్తమానం అమ్మమ్మ మాట వినపడుతుంది, మామ మాట వినపడుతుంది. అందుకే వాళ్ళు తొందరగా ముందు అమ్మమ్మని, తాతని, మామని గుర్తుపట్టేస్తారు. లోపల ఉండి వింటూ ఉంటారు, వాళ్ళకి వినపడుతూ ఉంటాయి ఆ మాటలు. అలా మనస్సుని లొంగ తీసుకోవాలంటే మితమైనటువంటి ఆహారము, సాత్వికమైన ఆహారము, దైవర్పిత ఆహారము, ప్రసాదమై సాత్వికమైనటువంటి ఆహారము శరీరానికి ఇచ్చి అది లోపలికి తీసుకునేటప్పుడు భగవద్గుణ సహితమై ఇచ్చారనుకోండి. అంటే ఏదో గోవింద నామం చెప్పుకుంటూనో, భాగవతంలో ఒక ఘట్టాన్ని స్మరిస్తూనో, ఏ వెంకటాచల క్షేత్రాన్నో అరుణాచల క్షేత్రాన్నో ఆలోచన చేస్తూనో మీరు తింటున్నారనుకోండి, మనసు ఏమవుతుందో తెలుసా? అది 6వ వంతు ఈ క్షేత్రంగా మారిపోతుంది. దానికి ఉండే లక్షణం, నేను చెప్పింది అబద్ధమేమో మీరు గమనించండి.
మీరు అలా ప్రయత్నం చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు స్వప్నావస్థ అని ఒకటి ఉంటుంది. అది ఎంత బలం తీసుకుంటుందంటే మనసు, మీరు దేని గురించి బాగా ఆలోచించారో మీరు తిన్నది జీర్ణమైపోయేటప్పుడు అంతా ఏది ఆలోచింపబడిందో దాన్ని చూపిస్తుంది. అదే చూపిస్తుంది. నేను మీతో పరమ యథార్థం చెప్పాలంటే, అబద్ధం చెప్పకుండా ఉండాలి అంటే, నాకు ఏ ఉపన్యాసం చెప్తున్నానో ఆ ఉపన్యాసానికి సంబంధించినటువంటి విశేషాలు రాత్రి కల్లో కనపడుతుంటాయి ఎక్కువగా. అంటే అదేం గొప్ప విషయం అనేం కాదు, అది నాకే కాదు ఎవరికైనా అవుతుంది. అది నాకే అనుకోకండి. నేను అరుణాచలం గురించి చెప్తున్నాను అనుకోండి, నేను రాత్రి పడుకున్నప్పుడు కొంచెం నిద్ర పట్టుండగా స్వప్నావస్థలో బలపడిపోతుంది మనసు. బలపడిపోయి అది భగవాన్ రమణులు, సోఫా, ఆ ధ్యానం చేసుకునే హాలు, రమణ బావి, ఆ వెనకాతల ఉన్నటువంటి సమాధులు, ఆ గేటు, అందులోంచి కొండ మీదకి ఎడితే స్కందాశ్రమం, కిందకి దిగితే విరూపాక్ష గుహ, అక్కడి నించుంటే కనపడే అరుణాచల శిఖరాలు, అదే పనిగా చూపిస్తుంటుంది. అదే పనిగా చూపిస్తూ ఉండడం వల్ల వచ్చే లక్షణం ఏమిటో తెలుసా? అది రజోగుణానికి స్పందించదు. ఏదో మీరు తీసుకొచ్చి ఉద్రేకపడవలసిన మాట చెప్పారనుకోండి, అది ఉద్రేకపడదు. కారణం ఏమిటంటే దానికి చల్లటి విషయం తగులుతోంది. అది ఉద్రేకపడకపోగా అంటుంది, బా పోనిద్దు అలాగే ఉంటుంది లోకం, దాని గురించి పెద్ద పట్టించుకోకు, వదిలిపెట్టేసి అంటే. ఎందుకో తెలుసా? అది చాలా మెత్తగా ఉంది, మెత్తగా ఉండి మెత్తగా పట్టుకుంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీకు తేలిగ్గా పట్టుకోవచ్చు మీ మనసు యొక్క లక్షణాన్ని. మీరు దీపం వెలిగించి దీపం వంక అదే పనిగా దీప శిఖ వంక చూసి, సూర్యుడి వంక చూడలేరు కానీ దీపం వంక చూడగలరు. దీపం వంక చూసి వెలుగుతున్న జ్యోతి వంక మీరు కళ్ళిలా ముయ్యండి, రెపరెపరెపరెపలాడుతుంది, కళ్ళల్లో కనపడుతుంది దీపం. తేలిగ్గా నయనము నాయక దీపాన్ని వెలుతురు పట్టుకుంటుంది కన్ను. మీరు అందుకే దీపం వెలిగించి కళ్ళు మూశారనుకోండి, కళ్ళల్లో కదులుతున్న దీపం కనపడుతుంది. అది దేని మీద మీరు దృష్టి పెట్టి చూశారో అదిగా మారుతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. వృత్తి అంటారు. నేను ఒక కుండ గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, ఘటాకార వృత్తి అంటారు. నా మనసు కుండగా మారుతుంది. మారి కుండ ఇలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, అంచు ఉంటుంది, పైన ఏదో బొడిపిలుగా ఉంటుంది, నీళ్లు పోస్తే చల్లగా ఉంటాయి. అందులో మనం కుండని బింది పట్టుకున్నట్టుగా ఏదో ఒక చేత్తో ఇలా ఎత్తితే పలుక్కుని విరిగిపోతుంది, కింద చెయ్యి పెట్టి కుండని పైకెత్తాలి అంటే కుండగా మారుతుంది. ఘటాకార వృత్తి అంటారు. వృత్తి అలా మారుతుంది. మారి తత్సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తుంది. అందుకే మీరు ఏ వస్తువుతో సంగం ఎక్కువ పెట్టుకుంటున్నారో ఆ వస్తువుగా మారుతూ ఉంటుంది. దానికి ఉన్న లక్షణం. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఎప్పుడూ ఏదో ఓ వార్తాపత్రిక పట్టుకుని పైనుంచి కింద వరకు నేరాలు, దోపిడీలు, దొంగతనాలు, అదేంటి హత్యలు, అక్కర్లేనటువంటి మోసాలు, ఎవడెంత సంపాదించాడు, ఎవడ కారాగారంలో కూర్చున్నాడు, ఎవడి మీద ఎన్ని కేసులు ఎట్టారు, ఇవి ఒక్కటే నా బుర్ర నిండా పెట్టుకుంటున్నాను అనుకోండి. గంటకి న్యూస్ బులెటిన్ నువ్వు అదే పనిగా చూస్తూ ఉండడం, అదే మాట్లాడుతూ ఉండడం చేశాను అనుకోండి. మీరు గమనించండి, రాత్రి పడుకున్నప్పుడు భయమైనటువంటి విషయాలతో కూడుకున్న వాటిని ప్రతిపాదన చేస్తుంది. మనసుకున్న లక్షణం ఏమిటంటే ఆహార విహారముల చేత సంస్కరింపబడుతూ ఉంటుంది. అందుకే మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, మీరు ఎక్కడ తిరుగుతూ ఉంటారు, ఎలా తిరుగుతూ ఉంటారు, ఈ రెండే ప్రధానం. దానికి ఈ రెండిటి చేతనే ప్రభావితం అవుతుంది. మీకు నేను ఒక పచ్చి యథార్థం చెప్పాలంటే, ఇదే పునర్జన్మలకి కారణం అవుతుంది. పునర్జన్మలు పోయి మోక్షానికి వెళ్ళిపోవాలన్నా, మళ్ళీ పునర్జన్మలో పరమ భగవద్భక్తుడిగా పుట్టగలగాలన్నా, వచ్చే జన్మలో అతి హీనమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోవాలన్నా, మీరు ఇప్పుడు మనస్సుకి ఏం పెట్టి తయారు చేస్తున్నారన్నదే ప్రధానం. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కుండ బద్దలగొట్టి చెప్పేశాడు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధనమునకు కాని మోక్షమునకు కాని కారణము మనస్సు ఒక్కటే. మీరు బాగా గమనించుకుంటూ ఉండాలి, మీ మనసు దేనిని కోరుకుంటోంది.
మీ మనస్సు మంచి విషయాలు కోరుకుంటోంది, దాన్ని నిరుత్సాహపరచకూడదు, అస్సలు నిరుత్సాహపరచకూడదు. అవి అందాయా అందలేదా పక్కన పెట్టేయండి. కానీ అవి అందలేదనేది పరితాపము చెందితే పరితాపాన్ని ప్రోత్సహించాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకు మానస సరోవరం వెళ్ళాలని కోరిక, నేను వెళ్ళలేకపోతున్నాను అనుకోండి. మానస సరోవరం వెళ్ళలేకపోతున్నానని నేను ఎక్కువ బాధపడుతున్నాను అనుకోండి, నేను దాన్ని ఎందుకు అలా బాధపడతాం అనకూడదు, పడనాలి. ఎందుకో తెలుసా? ఉత్తమ వస్తువు గురించి శోకిస్తోంది, ఆ శోకము ఉత్తమ శోకము. అదే అనవసరపు విషయం మీద కోప్పడుతోంది అనుకోండి, అది అర్ధరహితమైనటువంటి విషయం. అది ఎందుకో అస్తమానం ఎవరినో చూడడం, కోప్పడుతూ ఉండడం అలవాటు చేసుకుందనుకోండి, తగిన కారణం కాదు, మంచి కారణానికి కాదు కోప్పడుతోంది. ఇప్పుడు మీ మీద మీరు కోప్పడడం నేర్చుకోవాలి. భగవాన్ రమణ మహర్షి ఒకసారి ఇదే చెప్పారు. నాకు తరచుగా కోపం వస్తుందన్నాడు ఒక ఆయన. ఆయన అన్నారు, నీ కోపం మీద కోపం తెచ్చుకో. ఆయన అన్నాడు, నేను ఫలానా వారితో మాట్లాడతాను, వాళ్ళు సరిగా స్పందించరు, నాకు చాలా కోపం వచ్చేస్తున్నాడు, కోప్పడిపోతూ. ఆయన అన్నారు, అప్పుడు నీ శరీరాన్ని నువ్వు తిట్టుకో, నీ మనసును నువ్వు తిట్టుకో, అది ఉత్తమమైనటువంటి మార్గానికి ఎడతావు. నువ్వు ఎదుటివారిని నింద చేస్తే, ఎదుటివారి మీద కోప్పడితే నరకానికి ఎడతావు. విననివాడిని నువ్వు తిడుతున్నావు, వినటివాడి మీద కోపం పెంచుకుంటున్నావు, అప్పుడు ఏమవుతుంది? రౌద్ర ప్రవృత్తి నీలో పెరిగిపోతుంది. అప్పుడు నీ కక్ష వాడి మీదకి వెళ్ళిపోతుంది, కక్షతో తూగుతూ ఉంటుంది, మనస్సు తూలిపోతూ ఉంటుంది. అందుకే చూడండి, భగవద్భక్తిలో ఉందనుకోండి వెనక్కి వెళ్ళిపోతుంది, సాత్వికంలోకి వెళ్ళిపోతుంది. మీకు ఇది బాగా ఎక్కడ కనపడుతుందో తెలుసా? సనాతన ధర్మమునందుండేటటువంటి అద్భుతం అదే. మీరు గమనించండి, మీరేమీ చెయ్యక్కర్లేదు. ఒక డోలక్ పట్టుకుని, మృదంగం పట్టుకుని 10 మంది కూర్చుని జై జయశంకర హర హర శంకర, జై జయశంకర హర హర శంకర అని తప్పట్లు కొడుతూ ఓ గంట సేపు భజన చేశారనుకోండి, మీరు వెళ్ళిపోయారనుకోండి ఇంటికి, అది జై జయశంకర హర హర శంకర, జై జయశంకర హర హర శంకర అంటుంది. మీరు గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అని పాడారనుకోండి, అది మీరు పాడమనకపోయినా గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అంటుంది. గోదావరి మీద గట్టు, గట్టు మీద చెట్టు నిన్ను రక్షిస్తాయా? హరహర శంకర, జయ జయశంకర నిన్ను రక్షిస్తాయి. అందుకని విహారము, ఆహార విహారములు ఏ ఉంటాయో ఆ వాటి గురించి ముందు నువ్వు విచారణ చేసుకోవడం, నీ మనసుని జాగ్రత్త పెట్టుకోవడం, దాన్ని పరిశీలిస్తూ ఉండడం. అది అడుగుతోంది గమనిస్తూ ఉండాలి ఎప్పుడు. అందుకే వేదాంత శాస్త్రమునందు మనసు పసిపిల్ల, బుద్ధి కన్న తల్లి. మనసుకి అక్కర్లేని విషయం ఉండదు. అసలు దానికి ఇది అడగచ్చా, ఇది అడగకూడదా అన్న యుక్తాయుక్త విచక్షణ ఉండదండి. నన్ను నమ్మండి మీరు, అది అసలు అలా ఏం ఉండదు. దానికి అలా తప్పు కదా, అలా అడగచ్చా అని ఉండదు. అది ఎంత అసహ్యకరమైన విషయాన్నైనా ప్రతిపాదన చేసేస్తుంది. అది చెయ్యి అంటుంది, అలా ఊహిస్తుంది, అటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తుంది. మీరు బుద్ధి చేత ఇలా వేలు చూపించారనుకోండి, పసిపిల్లలు చూడండి, ప్లగ్గుల్లో వేళ్ళు ఎడతారు, అమ్మ నా కొడుకు కదా అని చూడదు, పట్టుకుని 2 లెంపకాయలు కొట్టి చేతి మీద కొడుతుంది, అందులో వేలు పెట్టా అంటుంది. వాడు అమ్మ చూడకుండా వేలెట్టడానికి చూస్తాడు. తర్వాత ఏమవుతాడంటే దెబ్బలు గుర్తొస్తాయి, అమ్మో దాని జోలికొద్దని మానేస్తాడు. బుద్ధి మనసుని హెచ్చరించడం మొదలెట్టింది అనుకోండి, అది ప్రతిపాదనలు చేయడం తగ్గించేస్తుంది. తర్వాత మీరు దానికి ప్రీతిని దేని మీద కల్పించాలో దాని మీద కల్పించారనుకోండి, రామాయణం మీద ప్రీతి పెంచేసుకుంది అనుకోండి. ఎక్కడో అక్కడ ప్రీతి ఉండాలండి, ఉండకుండా ఒక్కసారి ప్రీతికి అప్రీతికి అతీతంగా రమణ మహర్షిలా అయిపోవడం అందరికీ ఏకకాలమునందు సాధ్యము కాదు. అలా అయిపోతే లోకంలో అందరూ మోక్షానికి వెళ్ళిపోతారు. అది సాధ్యం కాదు, ఎంతో సాధనతో వెళ్ళాలి. అందుకని మొదటి మెట్టులో పరిశీలన ఎక్కడ అంటే, ఏది అడుగుతోంది? రామాయణం చదువుకుందామని అడుగుతోందా? ప్రశాంతంగా కూర్చుందామని అడుగుతోందా? ఇంకా కాసేపు జపం చేసుకుందామని అడుగుతోందా? మంచి విషయం ఏమైనా చూద్దామని అడుగుతోందా? ఏదైనా పెద్ద దేవాలయంలోకి వెళ్ళి ప్రశాంతంగా అలా కూర్చుని అలా భగవన్మూర్తుల్ని, సాయంకాలం వినపడేటటువంటి పాటల్ని
అలా వింటూ అసుర సంధ్య వేళలో మోగుతున్నటువంటి ఆ ధ్వజస్తంభపు చిరుగంటల చప్పుళ్ళు వింటూ ఓ గంట దేవాలయంలో కాసేపు అలా కూర్చుందామనేమనే అనిపిస్తోందా దానికి? అది అడిగింది అనుకోండి, మీరు దాన్ని ప్రోత్సహించాలి. పిల్లాడమ్మా అమ్మ నేను టీ కాచి అమ్మ 1 గంట చదువుకుంటానమ్మా అంటే అమ్మ టీ కాచి ఇచ్చినట్టు, అమ్మ నాకు నిద్ర పట్టేస్తుంది కొంచెం లేపే, అమ్మ లేపిన తర్వాత నేను గబుక్కులు పడుకుండిపోతాను, దగ్గరుండి కొంచెం చన్నీళ్లతో మొహం కడిగించవా అని అడిగితే సంతోషించి కడిగించిన అమ్మలా, టీ పెట్టి ఇచ్చిన అమ్మలా, అది ఏ చిన్న మంచి విషయం అడిగినా మీరు వెరీ గుడ్ చెయ్యి అని వెనక దన్నుగా నిలబడితే అది దాని మీద ఊంచుకుంటుంది, మెల్లిగా ఊంచుకుని అందులో నిలబడుతుంది. నిలబడిందనుకోండి విహారమును అలవాటు చేసుకుంటుంది. అప్పుడు దానికి ఏమవుతుందంటే అది ఎప్పుడూ దాన్ని చూసి సంతోషపడడం అలవాటు చేసుకుంటుంది. దానికి రంజకత్వం అంటారు. రంజకత్వం అందులోంచి వస్తుంది. ఇప్పుడు అది ప్రమాదరహితమైనది. ఈ మనసే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం చేస్తుందంటే శరీరంలోంచి ఉద్గమిస్తుంది, ప్రాణోత్క్రమణంలో బయటికి వెళ్ళిపోతూ పంచేంద్రియాల్ని కూడబెట్టేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడూ ఏదలవాటో దాన్నే స్మరిస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మంచిని ఆలోచిస్తూ భగవంతుడి గురించి, శ్రీరామాయణం గురించి, రమణ మహర్షి గురించి, అరుణాచలం గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోగానే ఉత్తర జన్మలలో భగవంతుడికి దగ్గరైపోవడానికి వీలైన జన్మలోకి వెడుతుంది. ఒక స్త్రీ వచ్చి అడిగింది ఒకప్పుడు, శాంతికి ఏం చెయ్యాలి అని అడిగింది. ఆయన మాటలు చాలా తమాషాగా ఉండేవి. ఎక్కువసేపు మాట్లాడరు, ఒక్క మాటే అంటారు. దానికి ప్రయత్నము లేదు అన్నారు. ఆవిడంది తెల్లబోయి, మరి ప్రయత్నం లేకుండా శాంతి ఎలా వస్తుంది అని అడిగింది. ప్రయత్నము చేత నువ్వు తెచ్చుకుంటున్నది అశాంతి, నువ్వు ఏమీ చేయకపోతే ఉన్నది శాంతి. నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన ఆ 4 మాటల్ని స్వీకరించామనుకోండి జీవితంలో, చాలు, జన్మ కడతేరిపోతుంది. ఆంతరము చేత అన్నారు ఆయన. గృహస్థుకి బాహ్యమునందు ఎలా విడిచిపెడతాడు? భార్యని విడిచిపెట్టేస్తాడా? పిల్లల్ని విడిచిపెట్టేస్తాడా? అలా విడిచిపెట్టకూడదు, చాలా తప్పది. భార్యతో ఉండాలి, పిల్లలతో ఉండాలి, సంసారంలో ఉండాలి, కానీ ఆంతరమునందు విచారణ చేస్తూ ఉండాలి. బాగుందయా, ఈ అనుబంధములన్నీ ఉన్నాయి, ఎంతకాలం ఉంటాయి ఇవన్నీ? మా నాన్నగారు మా అందరి మీద, నా మీద, మా తమ్ముడి మీద, మా అక్క మీద, మా చెల్లెల మీద ఎంతో ప్రేమతో ఉండేవారు. మేము మా నాన్నగారి మీద ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళం. ఒక రోజున మా నాన్నగారి శరీరములోంచి ప్రాణములు ఉద్గమించాయి, బయటికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత వెళ్ళి మేము నాన్నగారండి 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 అని ఎంత పిలిచినా పలికిందా? ఇక పలకలేదు. ఒక్కసారి ఊపిరి బయటికి వెళ్ళేవరికే ఇవి. ఊపిరి వెళ్ళిపోయాక ఇక లేదు. ఊపిరి వెళ్ళిపోయాక కూడా అనుబంధం ఈశ్వరుడితోటి. కనుక దానికి ఎక్కువ విలువి, దీనికి విలువ తగ్గించుకుంటూ వెళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.